లేదు నేను ఒక్క వెళ్ళాలి. నిమిషం వైషు, ఒక్క నిమిషం. మీకు నచ్చిన యాక్టర్ ఎవరు చెప్పనా? వెల్, కమల్ హాసన్ కాదు, షారుఖ్ ఖాన్. దీనివల్ల మీకేం తెలుస్తుంది? నా గురించి అన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తుంది. కరెక్ట్. ఎందుకంటే మీ గురించి నాకు ఏమీ తెలియదు కనుక. అందుకని ఇవాళ సాయంత్రం మన ఇద్దరం కలిసి తాజ్ హోటల్ కి వెళుతున్నాం, డిన్నర్ చేస్తున్నాం, మనం చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఓకే? వైషు, bye. ఎవరు వైషు, keep quiet. ఎవరక్కడ? ఇదిగో వస్తున్నాను. నెత్తి మీద ఒకటి ఇచ్చానంటే ఇంకా మాట పలుకు లేకుండా నువ్వా బాబు? ఏమిటి రాము? కేలేదు బామ్మ, కేకంతగా మాట్లాడుకుందామని వైషుని పిలిచాను. వైషు భయపడింది. అదా వైషు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, లోపలికి. తను ఇవేనా అమెరికా అమ్మాయ్యా? నువ్వు పిలవగానే వెంటనే నేను వస్తున్నాను రావడానికి. తను బ్రాహ్మణ ఇంట్లో పెరిగిన పిల్ల. అది కాకుండా ఎక్కడో ఏదో గుడికి వెళ్ళాలని కూడా అంది. తను ఇప్పుడు నీతో ఎలా వస్తుంది? రాదు రాము. గుడికా? వెరీ హోమ్లీ. మరి I like it. I like it very much. బామ్మ, అరే రే 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 రే, పట్టు పంచా షర్ట్ వేసుకుని ఎక్కడికి బయలుదేరావు? గుడికి వెళ్తున్నాను బామ్మ. గుడికా? పుణ్యం, వెళ్ళరా. వైషుని పిలవండి బామ్మ. వైషు ఎందుకు? మీరేగా బామ్మ అన్నారు సాయంత్రం వైషు గుడికి వెళ్తోందని. అందుకే నేనే జాగ్రత్తగా తీసుకెళ్లి తిరిగి తీసుకొద్దామని. చాలా బాగుంటుంది. అవును బామ్మ, వైషుని పిలవండి. దాదా తను ఇప్పుడు రాలేదు. ఏ? ఈ విషయాలన్నీ నీతో చెప్పమంటే ఎలా? ఏ? 2-3 రోజులు తను రాదంటే అర్థం చేసుకోవే. ఏ? ఏమని పట్టుబడితే ఎలా? ఇదంతా ఆడవాళ్ళ వ్యవహారం, అర్థం చేసుకోవాలి. విమెన్స్ ప్రాబ్లం. అవును, అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్. పర్వాలేదు బామ్మ, సరే. 3 రోజుల తర్వాత నేను తీసుకెళ్తాను. ఓకే, వస్తాం బామ్మ. చచ్చాను. ఇదిగో వస్తున్నా. హలో, నేను రాను. ఏమిటి? బామ్మ చెప్పారు యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఉమెన్స్ ప్రాబ్లం అని. ఏమిటి? దట్ 3 days ప్రాబ్లం. 3 days ప్రాబ్లం? దేవుడా, దానికి ఏమిటి ఇప్పుడు? ఇటువంటి టాపిక్ మాట్లాడడం లేడీస్కి ఇష్టం ఉండదని తెలుసు. బట్ ఆమె డాక్టర్. ఈ సమయంలో ఆడవాళ్ళకి వచ్చిన నొప్పి కష్టాలు ఏమిటో నాకు తెలుసు. అందుకే దీనికి సరైన మాత్రలు తీసుకొచ్చాను. ఎందుకంటే మీరు ఎందుకు వెనకాడుతున్నారో నాకు తెలుసు. మీకు ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఇష్టం ఉండదుగా, అందుకే న్యాచురోపతిని తీసుకొచ్చాను. మెంతులు ఇవో ఇప్పుడు వేడిలో కలుపుకుని మీరు తాగితే 10 నిమిషాల నొప్పి గిప్పి ఎగిరిపోతుంది. తీసుకోండి. ఓకే, గుడ్ నైట్. టేక్ కేర్. అయ్యో మిస్టర్ తెల్లబాబు, అయ్యా ఏమిటిది? కొబ్బరన్నం. నేను అది అడగలేదు. విడిపోయింది మీ కూతురు 20 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ఆ సంతోషం మీ మొహంలో కనిపించట్లేదు. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లము అయి ఉండొచ్చు, ప్రాబ్లం కాకపోవచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు నవ్వటానికి వీలవుతుందా, లేక నవ్వితే ప్రాబ్లం తొలగిపోతుందా? ప్రాబ్లం పారిపోవడం జరుగుతుందా, లేక పారిపోతే ప్రాబ్లం తీరిపోతుందా? ప్రాబ్లం అనేది వస్తే అదే పెద్ద ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ గురించి అతిగా మాట్లాడుతున్నారు కనుక మిమ్మల్ని ఆటలోంచి తొలగిస్తున్నాం. ఏమిటని ఆవిడ్ని అడుగుతాను. ఏమిటమ్మా ప్రాబ్లం? ఇవాళ నేను మౌన వ్రతం, మాట్లాడకూడదు. మాట్లాడకూడదు అంటూ మాట్లాడుతున్నారు. తను మొదటిసారిగా మౌనం పడుతుంటది కాబట్టి రూల్స్ సరిగ్గా తెలియవు. అదే తెలియకుండా అవును. నువ్వు తినమ్మా. ఏముంది ప్రాబ్లం? ఇంట్లో కూతురు పెళ్లి, మరి కన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదండి పెద్దబాయ్ గారు. అది ఏమిట్రా నువ్వు కాస్త గలగలమంటూ నవ్వరా? గల 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 గల. కీప్ క్వైట్. మనం మాత్రమే నవ్వుతున్నాం, ఆంటీ నవ్వట్లేదేంటి? నవ్వి షోలే పిక్చర్ లో గబ్బర్ సింగ్ లా నవ్వుతున్నారు. ఆవేశం ఉండకూడదు. అవును, వైష్ణవేది? దానికి కొంచెం ఒంట్లో బాలేదు, వస్తుంది. అయ్యో, ఏమైంది? డాడీ ఊరుకోండి మీరు, అదంతా ఆడవాళ్ళ వ్యవహారం. మీరు భోంచేయండి. అదే పెద్దబాయ్ గారు, బయట చేసిన పులుసు ఉంది, కాస్త రుచి చూస్తారా? ఏం బాబు? కొంచెం వేయండి. నీకేం ఏమిటి మధు, నా పళ్ళెలో తింటున్నా? ఇది ఇండియన్ ట్రెడిషన్.
భర్త పెళ్ళల్లో భార్య తింటో సంప్రదాయం. నువ్వు నేను వేరువేరు కాదన్న సంగతి. ఇట్స్ సైన్ ఆఫ్ లవ్. మొహమాట పడక జూను, చక్కగా తిను. వైష్ణవ్ వచ్చింది. మధుమతి వెళ్ళింది. రే రాము పక్కన కూర్చోమ్మా. అటు కూర్చోమా. మామగారు చెప్పారుగా కూర్చో. తెల్లబాబు అమ్మా కాని నోరెత్తని బాబుగా. బాగా తినమ్మా, కడుపు నిండా తిను. సిగ్గుపడకు. మాదేశ్, ఇందులో పులుసు ఊరగాయ వేసుకుని నేను ఇవ్వు. ఇప్పుడే వస్తా. ఇదిగో తాగే. ఏయ్, ఊరగాయ ఎడితే నీళ్ళు ఇస్తున్నాడు చూడు. స్టమక్ పెయిన్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఏమిటి చూస్తున్నారా? ఇది ఇండియన్ ట్రెడిషన్. భర్త పళ్ళెంలో భార్య తింటాం సాంప్రదాయం. నువ్వు నేను వేరు వేరు కాదు, ఒకటేనని. ఇట్స్ సైన్ ఆఫ్ లవ్. ఏమిటి మాదేశ్ ఇది? సారీ, కొంచెం స్పీడ్ గా తిప్పాను. అయ్యయ్యో, ఏమిటి ఏమైంది? ఉప్పు పడింది. అందుకే ఆత్రంగా తినకూడదు అంటారు. పోనీలే, నీకు వేరే పళ్ళం పెడతాను. ఏమా మధు, వైష్ణవేది కనపడదా? రూములో రెస్ట్ తీసుకుంటుంది. ఏమిటమ్మా ఇది? నిన్ను చూస్తే వైష్ణవం చూడలేకపోతున్నాను, వైష్ణవం చూస్తే నిన్ను చూడలేకపోతున్నాను. ఇద్దరు కోటల్ని ఒక చోట ఉంచోబెట్టి కళ్ళారా చూద్దాం అనుకుంటే వీలు కావట్లేదే. అబ్బో అంతే కదా, నేను వైష్ణవుని తీసుకొస్తాను ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావు? వైషు రెస్ట్ తీసుకుంటుంది అంటున్నారుగా, నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తా? గో బ్యాక్. ఏంటి రాము, ఒక మామగారు ఇద్దరు కోడలని ఒకేసారి చూడాలనుకుంటున్నారు. ఇందులో తప్పే ఉంది. జూను, తప్పేం లేదు. ఏంటి అర్జెంటు? రండి చెప్తాను. ఇవాళ సాయంకాలం మధు వైష్ణవి మీ ముందు కలిసి పాడతారు. పాడటం అంటే ఆడతారు కూడా. ఓకే? వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నయ్య, అదే చిన్నపాయ్, రా 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 రా. ఏమిటా ఇది? ఇలా అయిపోయావుటి? నిన్ను చూస్తుంటే బాధగా ఉందిరా. నా గురించి వదిలేయ్ అన్నయ్య. అవును, నువ్వు బాగున్నావా? ఇన్నేళ్ల తర్వాత నా ప్రాణం నా దగ్గరికి తిరిగి వచ్చినట్టుందిరా. ఆ, అవును, సుందరమ్మ రాలేదా? తను రాలేదన్నయ్య. అది మారనే లేదు. దానికి మరీ మొండితనం ఎక్కువైంది. అన్నయ్య, ముందు నా బిడ్డని పిల్లన్నయ్య చూడాలని ఆత్రంగా ఉంది. విసు, రాము, విశ్వనాథ్, రాము. ఓ మై గాడ్. మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. మహారాజుల్లా ఉండండి బాబు. అనకాపల్లి వాస్తవ్యులు శ్రీ పెద్దబ్బాయి కీర్తిశేషరాలు శ్రీమతి పంకజం దంపతుల జ్యేష్ఠపుత్రుడైన విశ్వనాథు అనబడే విశ్వకి, విశాఖపట్టణ వాస్తవ్యులు శ్రీ తెల్లబాబు శ్రీమతి దుర్గాదేవిల జ్యేష్ఠపుత్రికైన మధుమితకు, అటులనే శ్రీ పెద్దబ్బాయి దంపతుల ద్వితీయ పుత్రుడు రాముకి, శ్రీ తెల్లబాబు దుర్గాదేవి దంపతుల ద్వితీయ పుత్రిక వైష్ణవికి వివాహము జరిపించుటకు నిర్ణయించి వచ్చే చైత్రమాసం తొలి ముహూర్తానికి విశ్వనాథు మధుమితల వివాహమును, తదుపరి ముహూర్తానికి రాము వైష్ణవుల వివాహమును జరిపించుటకు పెద్దలు సమ్మతిస్తూ. కొంచెం ఆగండి. ఏమిటి కృష్ణవేణం గారు, ఎందుకు వేరు వేరు ముహూర్తాలు? ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేయొచ్చుగా. అయ్యో, కుదరనే కుదరదు. ఒకే మంటపంలో ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేస్తే అందులో ఒకటే నిలుస్తుందని పెద్దలు అంటారు. నాకు తెలిసి అలా జరిగిన 2 వివాహాలు సభ్యంగా లేవు. ఒకదానికేమో పిల్లలు పుట్టలేదు, ఇంకో దాని మొగుడు పిచ్చి పట్టి లేచిపోయాడు. సరే బామ్మ, మీరు చూసిన వివాహాలు కమల పిల్లలవా? కాదు. మరి ఇందులో భయపడాల్సిందే ఉంది. వేరు వేరు ముహూర్తాల్లో వివాహం జరగటం వల్లే నాకు నా భార్య దక్కలేదు. కనీసం నా తమ్ముడు కూడా సుఖంగా లేడని నా ఉద్దేశం. అందుకని నా పిల్లలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి వివాహం జరగాలి. నా ఉద్దేశం ఇందులో ఎటువంటి మార్పు అది- ఉండదు. పంతులు గారు, లగ్న పత్రిక మార్చి రాయండి. అయ్యో, చాలా సంతోషం. ఇందా క్షేమంగా తీసుకోండి. నిశ్చితార్థం పూర్తయినట్టేగా? భేషుగ్గా. నేను నా భార్య తిరుపతికి వెళ్ళి మా పాపానికి అడిగేసుకుంటాం. ఏమిటి? పాపాన్ని? అదేంటంటే
20 సంవత్సరాలు కన్నబిడ్డను దూరం చేశాడు కదా ఆ పాపాన్ని కడుక్కోవటానికి తిరుపతికి వెళ్ళొస్తానంటున్నాడు ఓ. అంతే కదరా అది అయి ఉండొచ్చు, ఇక అది కాకుండాను ఉండొచ్చు. మనం బయలుదేరం. ఝన్ 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 తెలుగు వన్